జైల్లో ఒక ఖైదీ విడుదల పొంది సాక్ష్యం చెప్పగా విన్న దైవజనులు నన్ను కోరుకున్నారు. నాకు కూడా చాలా సంతోషం. దేవుని బిడ్డారా, మరి రాత్రికాల సమయంలో మరి చేరి వచ్చిన మీ అందరికీ, ఆశతో వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మంచిది, చాలా సంతోషం. మీ పక్కోళ్ళు కూడా వందనాలు చెప్పండి అమ్మా. వెరీ గుడ్. రాత్రికాల సమయంలో మరి సమయాన్ని వృధా చేయకుండా దేవుని యొక్క దివ్యమైన వర్తమానాన్ని మీతో పంచుకొని నేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, ఈ నెలటూరు గ్రామానికి ఈ రాత్రి నన్ను తోడుకొచ్చావు. ఇక్కడ సేవ చేస్తున్న నీ దాసులను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ వెలుగును నాయనా తండ్రి బిడ్డలు ఇక్కడ ప్రకాశింపజేస్తున్నారు. ఈ ప్రజలు ఎంతో సంతోషంగా క్రిస్మస్లో పాల్గొన్నారు. నాయన, వారిని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి సత్యాన్ని అన్వేషిస్తున్నవారు, సత్యాన్ని కోరుకునేవారు, సత్యాన్ని వెంబడించేవారు ఈ రాత్రి ప్రభువా నీ మాటలు శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి. నీ దాసుని అల్పుణ్ణి మీ శిలువచారుని మరుగుపరచమని యేసు ప్రభు వారి పేడ ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. నిశ్శబ్దంగా కొద్దిసేపు మీరు వాక్యం వినాలని, అట్లా నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించడం, దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుడు అందించిన మాటలు మీరు విని మీ హృదయాల్లో భద్రపరచుకోవాలి. అందరినీ కూర్చోబెట్టండి, ఎవ్వరు కూడా నిలబడకూడదు, శ్రద్ధగా కూర్చోవాలి. ఆ పెద్ద ఆయన ఏదో అడుగుతున్నాడు చూడండి. దేవుని బిడ్డారా, మరి మాది రాజమండ్రి పట్నం. మా నాన్నగారి పేరు రామచంద్రుని రామయ్య గారు, రామకృష్ణారావుపేట, రాజమండ్రి మా అడ్రస్. అయితే ఈ రాత్రికాల సమయంలో మరి మా నాన్నగారు మా కుటుంబం అంతట్లో మొట్టమొదటిగా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మాట్లాడుతున్నారేంట్రా? మాట్లాడకూడదు, మరి మీరు గమనించాలని. నేను వాక్యం మళ్ళీ మధ్యలో ఆగండి అనకూడదు, మీరే కొంచెం సైలెంట్ చూసుకోవాలి. పిల్లలు ఎవ్వరు మాట్లాడకూడదు, మాట్లాడితే మీరు పక్క నుండి వాడిని కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. అయితే మా కుటుంబంలో మా నాన్నగారు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారు అనేది ఈ రాత్రి మీతో పంచుకుంటా. మా నాన్నగారి కంటే ముందు 3 అందమైన మగబిడ్డలు పుట్టి చనిపోయారు. ఆ పరిస్థితిలో మా నాయనమ్మ గారు, మా తాతగారు దుఃఖ సముద్రంలో మునిగి తేలుతూ ఎందుకు ఇట్లా చనిపోతున్నారు, కారణం ఏంటి, చాలా అందమైన పిల్లలు పుడుతున్నారు కానీ చనిపోతున్నారని బాధ, వేదన. మా నాయనమ్మ గారు అయితే ఆ గదిలోంచి బయటికి రావడానికి అసలు ఇష్టపడేది కదట, అంతగా ఏడుస్తూ ఉండేది. చాలా కాలానికి మళ్ళీ మా నాన్నగారు పుట్టారు. మరి మా నాన్నగారు పుట్టి బ్రతికారు. దాంతో మా నాన్నగారికి వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా భక్తి బాగా నూరిపోశారు. చిన్నప్పటి నుంచి భక్తి ఆచారాలతో మా నాన్నగారు పెరుగుతూ వచ్చారు. మాకు గోదావరి పక్కనే కనుక రోజు గోదావరి స్నానం చేయటం, పూజలు పునస్కారాలు, ఇట్లాగా రోజులు గడుస్తూ మా నాన్నగారు కూడా ఆరోగ్యంగా, మంచిగా, తెలివిగా ఆయన పెరుగుతూ వచ్చారు. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళారు. హై స్కూల్ చదువుతుండగా ఒకరోజు మా తాతగారు పిలిచి, నాయనా ఇక నీకు చదువు చాలురా,
మరి ఇంతటితో నువ్వు చదువు ఆపాలి, ఎందుకంటే నీకు చాలా బాధ్యతలు అప్పగించాలమ్మా, నీకు బాధ్యతలు నేర్పించాలి. కాబట్టి ఇక చదువు ఆపేసి నాతో కూడా ఉండాలని మా తాతగారు కోరినప్పుడు మా నాన్నగారు తండ్రి మాట గౌరవించి ఇక చదువు ఆపి మరి అనేకమైన బాధ్యతలు. ఆ రోజుల్లో మేము చాలా సంపన్నమైన కుటుంబం. అలాంటి పరిస్థితిలో అటు పొలాలు, ఇంటి నిండా వెండి బంగారం, భోషాణాల్లో వినపెట్లు ఉండేవి. ఎందుకు అంత బంగారం ఉండేదంటే మా తాతగారు బంగారు పని చేసేవారు. అంటే మేము విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఎప్పుడైతే మా తాతగారు మా నాన్నగారిని చదువు ఆపమన్నారు, ఆపి ఈ బాధ్యతలన్నీ కూడా నేర్చుకుంటూ మరొక ప్రక్క ఈ బంగారు పని కూడా చాలా కొద్ది సమయంలో నేర్చేసుకున్నారు. ఆ తర్వాత వింతైన అద్భుతమైన సొంత ఆలోచనతో గొప్ప గొప్ప ఆభరణాలు చేసేవారు. దాంతో మా నాన్నగారికి మంచి పేరు వచ్చింది. చిన్న వయసులో ఇంత మంచి పని చేస్తున్నాడు అని, మీ అబ్బాయే చేయాలి మాకు అని ఒక గౌరవాన్ని మా నాన్నగారు సంపాదించుకున్నారు. 20 మంది మా ఇంట్లో పనిచేస్తే బజార్లో ఒక 20 మంది పనిచేసేవారు. అలాంటి రోజుల్లో మా నాన్నగారు ఈ ఆభరణాలు చేయటంలో మంచి శిల్పకారుడుగా ఆయన పేరు తెచ్చుకున్న తర్వాత మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరే, నన్ను బ్రతికించిన దేవుళ్ళు, మాకు ముందు 3 అబ్బాయిలు చనిపోయారు, అన్నయ్యలు చనిపోయారు, నేను ఒక్కడిని బ్రతికాను, కనుక దేవుని విగ్రహాలు చేస్తే బాగుంటుంది అని వెండితో బంగారంతో విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న విగ్రహాలు చేస్తే ఆ కాలంలో ఎక్కువ మా ఇంటికి జమీందారులు వచ్చేవారు. 100 కాసుల బంగారం తెచ్చి వస్తువులు చేయించుకునేవారు. వారు ఆ విగ్రహాలు చూసి, అబ్బా, మాకు కూడా కావాలని వాళ్ళ ఇష్టమైన దేవుళ్ళను చేయించుకునేవారు. కొందరు వెండితోనూ, ఇంకా డబ్బున్నవాడు బంగారంతో కూడా చేయించుకునేవారు. ఇలాగన ఇంకా మా నాన్నగారికి పేరు పెరిగిపోయింది. రామయ్య గారు అంటే రాజమండ్రి చుట్టుపక్కల తెలియని వారు ఉండేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఒక రోజున మా నాన్నగారు చేసిన చిన్న చిన్న విగ్రహాలు ఆయన చూసుకుని ఆయనలో ఆయన సంతోషపడుతున్నారు. అబ్బా, నేనే చేశాను, ఇంత అందంగా చేశాను, ఎంత అందమైన కళ్ళు పెట్టా, ముక్కు పెట్టా, కాళ్ళు పెట్టా, చేతులు పెట్టా, అంతా బాగుంది, కానీ ప్రాణం పోయలేకపోతున్నానేంటి? ప్రాణం పోస్తే చూస్తాయి కదా కళ్ళు, ప్రాణం పోస్తే మాట్లాడతాయి కదా, ప్రాణం పోస్తే నడుస్తాయి కదా, అరే నేను ప్రాణం పోయలేకపోతున్నాను. ఇంత అందంగా చేశాను కానీ ముక్కు పెట్టాను, వాసన లేదు, కళ్ళు పెట్టా, చూడట్లేదు, చెవులు పెట్టా, వినట్లేదు, కాళ్ళు పెట్టా, నడవట్లేదు, అయ్యయ్యో అనుకుంటూ అప్పుడు మా నాన్నగారికి గొప్ప ప్రశ్న వచ్చింది. మా నాన్నగారికి ఏంటంటే, అరే, నేను చేసినవి కాదు, అసలు తల్లి గర్భంలో చిన్న పాలబొట్టు వలె పడి నన్ను ఇంత అందంగా చేసిన ఆ దేవుడు ఎవరు? ఆ బ్రహ్మ ఎవరు? ఆ శిల్పి ఎవరు? నన్ను చేసినవాడు నాకు కావాలి, కానీ నేను చేసినవి నాకు అక్కర్లేదు. అయితే నన్ను ఎవరు చేశారు ఇంత గొప్పగా? నా తల్లి గర్భంలో నన్ను ఇంత అందంగా రూపించిన వారెవరు? నన్నైతే మా నాన్న చేయలేదు, మా అమ్మ చేయలేదు, మరి ఎవరు చేశారు నన్ను అని మా నాన్నగారికి ఒక గొప్ప ప్రశ్న వచ్చింది. ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఏమ్మా, మాకు అంత టైం ఉండదండి అన్నట్టుగా చూస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మా నాన్నగారికి ఆ గొప్ప ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు
మా నాన్నగారు ఏం చేశారంటే, అయితే నన్ను చేసిన దేవుడు నాకు కావాలి, నన్ను ఎవరు చేశారో నేను చూడాలి, నన్ను చేసిన వాడిని నేను కనుగొనాలి. ఏమండి, నేను పుట్టాక నా తల్లిని నా తండ్రిని తెలుసుకున్నాను, చూసా. అలాగే దేవుణ్ణి కూడా చూడాలని ఆశ మా నాన్నగారికి కలిగింది. అలా కలిగినప్పుడు మరి ఎక్కడున్నాడు దేవుడిని తీర్థయాత్రలకు వెళ్ళారు, అన్నీ చూశారు. అరే, ఎక్కడికి వెళ్ళినా మన జాతి వారు చేసిన విగ్రహాలే కదా అవి అని. లేదు, నిజమైన దేవుడు కావాలి, సృష్టికర్త కావాలి అని చెప్పి గ్రంథాలన్నీ చదవటం ప్రారంభించారు. ఆ గ్రంథాలన్నీ చదువుతూ ఉండగా మరి చివరికి ఒక రోజున క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం అనే మాట ఎందుకు వచ్చింది, అసలు ఈ పుస్తకంలో ఏముందో చూద్దాం అని బైబిల్ గ్రంథాన్ని కొనుక్కుని, కరెంటు లేని రోజుల్లో దేవుని బిడ్డలారా కిరసనాల దీపం పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో బైబిల్ చదవటం ప్రారంభించారు. అలాగ బైబిల్ చదువుతున్నప్పుడు ఆదికాండం అనే మొదటి పుస్తకంలో మరి సృష్టి యొక్క క్రమం చాలా చక్కగా దేవుడు 5 దినాలు సృష్టి అంతటినీ కూడా ఆయన సిద్ధపరిచి 6వ దినాన్ని నేల నుండి మట్టి తీసి మట్టితో అందంగా బొమ్మలు చేసి, ఆ తర్వాత దానికి దేవుడు తన పోలికను పెట్టాడు. దేవుడు మానవుని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఏ కుక్క పోలుకో నక్క పోలుకో ఏమండి పిల్లి పోలుకో మానవునికి ఇవ్వలేదు, దేవుని పోలికనిచ్చాడు. అర్థమైందా? అలాగ దేవుడు తన పోలికలో మానవుని చేసుకుని ఈ ప్రపంచమంతటిని పరిపాలించాలంటే ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏ సముద్ర జలచరాలు కానీ ఏవి కూడా భూమిని పరిపాలన చేయలేవు. కాబట్టి ఈ భూమిని పరిపాలన చేయాలంటే మానవుని సృష్టించాలని దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడిని మానవుని చేశాడు. ఆ తర్వాత అన్ని జతలుగా ఉన్నాయి జీవరాశులన్నీ. కానీ మనిషి ఒక్కడే ఒంటరిగా ఉన్నాడని, ఒంటరిగా ఉంటే తొండ్ర పనులు చేస్తాడని ఈ ఒంటరి అయిన మనుషునికి సాటి అయిన సహాయంగా దేవుడు స్త్రీని చేశాడు. తర్వాత వారిద్దరిని ఆశీర్వదించి వారికి వివాహం చేశాడు. మీరు ఈ ప్రపంచం అంతా ఏలుకోండ్రా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని అంతా నిండించుకోండి, ప్రపంచమంతా తిరగండి అని దేవుడు ఆశీర్వాదంతో మానవుణ్ణి ఈ భూమి మీద రాజుగా పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడంటే దేవుని కంటే మానవుని కొంచెము తక్కువనిగా చేశాడట. అర్థమైందా? దేవుని కంటే కొంచెము తక్కువనిగా మానవుని చేశాడు. మనిషికి కిరీటం పెట్టాడు, మనిషికి తన ప్రభావాన్ని ఇచ్చాడు. అర్థమైందా? మట్టితో చేయబడిన మానవునికి ఎంత గొప్ప హోదా ఇచ్చాడు దేవుడు. అయితే మనిషి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అర్థమైందా? మరి అలాగ పోగొట్టుకుని మనిషి పతనమైపోతూ దుర్వ్యసనాలకి అలవాటైపోయి పాపం చేస్తూ దేవుని నుండి దూరం అయిపోతా ఉన్నాడు ఈ మనిషి. దేవుని యొద్దకు రావటానికి భయపడిపోతున్నాడు. తప్పు చేసినోడు దేవుని యొద్దకు రాలేడు కదా. అందుకని దేవుని యొద్దకు రాలేక మనిషే తనకిష్టమైన దేవుళ్ళని తయారు చేసుకుంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. సృష్టికర్త అయిన దేవుని సముఖానికి మానవుడు రాలేక తనకు నచ్చినట్లుగా, తనకి ఇష్టమైనట్లుగా
దేవుళ్ళని చేసుకుంటున్నాడు. ఎలా చేసుకుంటున్నాడు? ఒకసారి దేవుడు అంటే తెలియని రోజుల్లో, అజ్ఞాన కాలములో ఏం జరిగిందో తెలుసా? ఒక మనిషి నడుచుకుంటూ వెళుతుంటే పాము కరిసిందట ఆ మనిషిని. పాము కరిస్తే ఏమవుతారు చెప్పండి అమ్మా? చచ్చిపోయారు. చచ్చిపోతే పాపం ఆ పల్లెటూరులో జనం అందరూ ఏం చేశారంటే, అయ్యి బాబోయ్ 6 అడుగుల మనిషిని పాము కరిచేసిందిరా బాబు, కాబట్టి పామే దేవుడు. ఎవరమ్మా? పామే దేవుడు అని పాముకి గుడి కట్టేశారు. అమ్మా విన్నారా? పామే దేవుడు అని పాముకి ఏం చేశారు? గుడి కట్టేశారు. ఏం చేసిందని? కాటేసి మనిషిని చంపిందని. అయ్యి బాబోయ్, ఇంత పెద్ద మనిషిని చంపేసింది ఈ పాము, కనుక పామే దేవుడు అని ఏం చేశారు? పాము గుడి కట్టేశారు. కొంతకాలం అయిన తర్వాత ఈ పాము రోడ్డు మీద వెళ్తుంటే గెద్ద తన్నుకెళ్ళిపోయిందంట పైకి. ఎవరిని తన్నుకెళ్ళిపోయింది? పాముని తన్నుకెళ్ళి తాడి చెట్టు మీద పెట్టి చక్కగా పలావ్ తిన్నట్లుగా తింటుందట. తింటుంటే దీపావళి వచ్చిందట. ఈ పాము ఈ గద్ద ఆ పాముని తినేసి మత్తెక్కిపోయి ఇలా ఊగుతూ ఉందట తాడి చెట్టు మీద. ఎవడో పిల్లోడు తారాజో వేశాడు. ఆ తారాజో కాస్త ఎండిపోయిన ఆకుల మీద పడి బగ్మని మంట వచ్చి గెద్ద సగం కాలి కింద పడి చచ్చిపోయింది. ముందేం చేశారు? అమ్మో గెద్ద పాముని తనకి వెళ్ళిపోయిందని గెద్దని పక్కన పెట్టి, ఆ పాముని పక్కన పెట్టి గెద్ద గుడి కట్టారు. ఇప్పుడు గెద్ద ఏమైంది? కాలిపోయి కింద పడి చచ్చిపోయింది. అమ్మో గెద్ద దేవుడు అనుకున్నాం కానీ గెద్ద దేవుడు కాదురా బాబు, అగ్గి దేవుడే దేవుడు. ఎవరు? మరి గెద్దను కాల్చేసింది కదా, కాబట్టి అగ్గిదేవుడు గుడి కట్టండిరా అని ఒక దీపం వెలిగించి గుడి కట్టేశారు. అర్థమైందా? ఇప్పుడు పాము దేవుడు పక్కకు పోయాడు, గెద్ద దేవుడు పక్కకు పోయాడు. ఎవరు వచ్చారు? అగ్గిదేవుడు వచ్చాడు. ఆ ఊళ్ళో ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంటే ఆ రోజులో తాటికి పాకలే కదా, మరి బూరెలు వండుతుంటే బూరు సీది సూరు అంటుకుంది. సూరు అంటుకుని ఇల్లంతా కాలిపోతుంది. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా వచ్చి అంటున్నారు, అయ్యి బాబోయ్ మీ అమ్మాయి పెళ్ళికి అగ్గిదేవుడు ముందే వచ్చేసాడమ్మా, ఆర్పకూడదు అంటున్నారట. అయ్యో పట్టు చీర ఇంట్లో ఉండిపోయింది, మంగళసూత్రాలు ఇంట్లో ఉండిపోయినాయి బాబు అని ఏడుతుంటే, అగ్గిదేవుడు కోపం వస్తుంది, మీరు ఆ జోలికి వెళ్ళకండి అని అంటే ఇంక పాపం ఏం చేస్తారు? ఏడుతో కూర్చున్నారు. ఇల్లు కాలిపోయి ఇంకా కొంచెం ఉందన్నమాట. ఆ టైంలో దబా 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 వర్షం పడుతుందట. వర్షం పడుతుంటే అలా అన్నారు, రే అగ్గిదేవుడు కాదురా బాబు, అసలు దేవుడు అంటే ఏంటి అర్థమైంది మనకి, వాన్ దేవుడు రా, చూడు ఎలాగ తడిపేసాడో మొత్తానికి. కాబట్టి నుయ్యి కనపడితే దండం, గొయ్యి కనపడితే దండం, బిందికి దండం, చెంబుకి దండం. ఇప్పుడు ఎవరు దేవుడు? కాబట్టి వానదేవుడే దేవుడు అని చెప్పి వానదేవుడికి ఒక గుడి కట్టారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు అమ్మా? 4 అయ్యారు. అయితే ఒక రోజున ఆ ఊళ్ళో పెద్ద కొండ ఉందట. వర్షం పడతా ఉంటే ఒక చెంప తడిసింది కానీ ఇంకో చెంప తడవట్లేదు. ఇది చూసి ఓరి బాబోయ్ ఇంత పెద్ద వర్షాన్ని కూడా ఏం ఆపేసింది?
కొండ ఆపేసింది. కాబట్టి రే ఎవరు కాదురా, కొండ దేవుడే దేవుడురా అని ఇంక బలంగా నమ్మి అందరూ కొండెక్కుతున్నారట. కొండెక్కుతుంటే ఆ ఊళ్ళో ముసలమ్మ అందట, ఎరా మీరందరూ కొండదేవుని దర్శించుకొస్తున్నారు, మరి నేను ముసలిదాన్ని ఎక్కలేనురా మనవడా, మరి నా సంగతి ఏంట్రా అందట మా అమ్మగారు. దానికి ఏమవుతుంది, తీసుకొస్తాను నేను రేపొద్దునని ఆడింత రాయి పట్టుకొచ్చాడట. రాయి పట్టుకొస్తే పాపం ముసలమ్మ పొద్దుట సాయంత్రం స్నానం చేయించి బట్ట కట్టి బొట్టెట్టి పాపం అలాగా పూజిస్తుంది. ఒకరోజు నా మనవడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, 100 ఎత్తావా సబ్బెమ్మటం అన్నాడట. నా దగ్గర 100 ఎవరా అందట. ఆ రాయి పెట్టి నెత్తి మీద కొడిచాడు. ముసలి కథ చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరు దేవుడు? మనిషి దేవుడిని కల్పించుకుంటూ అయిపోతారమ్మా. దేవుడు అంటే ఎలా ఉంటాడు అమ్మా? దేవుడు ఎలా ఉంటాడమ్మా? మనిషికి హాని చేసేవాడిగా ఉంటాడా, కీడు చేసేవాడిగా ఉంటాడా, మేలు చేసేవాడిగా ఉంటాడా? అది కాబట్టి దేవుని బిడ్డలారా, మనిషి తప్పు చేసి దేవుని సముఖానికి రాలేక తనకు ఒక దేవుణ్ణి చేసుకుంటున్నాడు. అలా ఎంతకాలం చెప్పండి? మా దేవుడు అని పేరు పెట్టుకుంటే దేవుడు అయిపోతాడా అమ్మా? నేను దేవుణ్ణి అని పేరు పెట్టి నేను దేవుణ్ణి అయిపోతానా? నేను దేవుణ్ణి అవ్వాలంటే నాలో ఏముండాలి? దేవుని లక్షణాలన్నీ ఉండాలి. మా ఇంట్లో ఒక పాలేరు ఉండేవాడు, ఆడి పేరు దేవుడు. పాలేరు పేరు ఏంటి? దేవుడు. మా అమ్మగారు అడిగేవారు, దేవుడు వచ్చాడా అని. పేడ ఎత్తున్నాడమ్మా అని చెప్పేవాళ్ళం. దేవుడు పేడ ఎత్తుడా ఏమండి? కొంతకాలం తర్వాత ఆడు మానేశాడు, ఇంకోటి పెట్టుకున్నాం. ఆడి పేరు సముద్రం. ఆడి పేరేంటి? సముద్రం వచ్చాడంటే కాకినాడ ఉన్నాడని చెప్పేవాళ్ళం. సముద్రం ఎక్కడ ఉంటుంది? అది. కాబట్టి మనిషి ఎంత గొప్ప పేరు పెట్టుకున్నా దానికి సరిపోడు మానవుడు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగ మానవుడు దేవునికి దూరం అయిపోతున్నాడని దేవుడు బాధపడి, కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? తన పోలికలో చేయబడ్డ మానవుడు దేవుని కుమారుడు. మనమందరం దేవుని పిల్లలమే. కులాలు మతాలు మనల్ని వేరు చేస్తున్నాయి, కానీ నిజానికి మానవునికి కులము లేదు, మానవునికి మతం లేదు. మనమందరం నరులము. పురుషుడు స్త్రీ, ఈ 2 పేర్లు తప్ప దేవుడు మానవునికి మరొక పేరు పెట్టలేదు. మనమే ఏం చేసామంటే వృత్తులను బట్టి, మన పనులను బట్టి మనం కులాలు పెట్టుకున్నాం. అర్థమైందా? కులాలు పెట్టుకున్నంత మాత్రం నువ్వు వేరు నేను వేరు కాదు. మనమందరము దేవుని పిల్లలమే. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమండి? ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పెడితే గబగబా రక్తం పట్టండి అంటారు. రక్తం పట్టడంటే మా కులం రక్తమే కావాలి, అది వచ్చేవరకు అలా కూర్చుంటాను నేనంటే ఈడు ఏమైపోతాడు? అది. అప్పుడు కులాలు అక్కర్లేదు. ఏమండి? మొన్న నేను ఒక హోటల్కి వెళ్ళా. అయ్యప్ప మాలేసినోడు టిఫిన్ పట్టుకొచ్చాడు, తిన్నాను. ఆడు డ్యూటీ ఏంటంటే పని చేయాలి. అప్పుడు నేను అనుకున్నా, నాకు కూడా టిఫిన్ తెచ్చే పని చేస్తున్నాడు అని శుభ్రంగా టిఫిన్ తినేసి వెళ్ళిపోయా. ఏమడి?
కాబట్టి దేవుని బిడ్డలారా, వృత్తులను బట్టి మనం కులాలు పెట్టుకున్నాం తప్ప నిజానికి మానవునికి కులాలు లేవు. మన దేశంలోనే కులాలు ఎక్కువ. ఇతర దేశాలకు పోతే కులాలే ఉండవు. గొప్పవాడు బీదవాడు అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగ మనిషి దూరం అయిపోయాడని దేవుడు ఏం చేశాడంటే, లేదు నేను భూమి మీదకి వెళ్తేనే కానీ ఈ మానవుడు మారడు, ఈ మానవుడు రక్షించబడ్డు అని 2025 సంవత్సరాల క్రితం ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మనుషుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడు మనుషుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, దేవుడు మనుషుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఒక తాతగారు మనవడిని తీసుకుని రోడ్డు మీద నడుస్తున్నాడట. రోడ్డు మీద నడుస్తుంటే తాతగారు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మనవడు రోడ్డు మీద కూర్చుని బాధగా ఏడుస్తున్నాడట. అప్పుడు తాతగారు ఏంట్రా అని మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, తాత ఇదిగో చీమలన్నీ ఇలాగే వెళ్తున్నాయి కదా, ఎవడో మోటార్ సైకిల్ ఎక్కించేశాడు, 8 చీమలు చచ్చిపోయి, ఇక్కడ కూర్చుని చీమలకు చెప్తున్నాను, ఇటు వెళ్ళకండి అమ్మా, ఈ పక్క నుంచి వెళ్ళిపోండి తొందరగా అని చెప్తున్నాను తాతయ్య అన్నాడట. అప్పుడు తాతగారు అన్నారు, పిచ్చోడా, నువ్వు సచ్చే వరకు ఇక్కడ కూర్చుని ఆ చీమలతోటి ఇలాగే వెళ్ళిపోండి అలాగే వెళ్ళకండి అని చెప్తే వింటాయా, తెలుస్తాయా, వాడికి తెలుస్తాయా, మరి ఎలాగ తాతయ్య అన్నాడట. అప్పుడు తాతగారు అన్నాడు, వాటికి చెప్పాలంటే, వాటికి అర్థం అవ్వాలంటే నువ్వు చీమై పుట్టాలరా అని చెప్పాడట. అవునా కాదా? ఏమండి, సింహాన్ని పంపిస్తే వింటాయా? పోనీ ఏనుగుని పంపిస్తే వింటాయా? ఏనుగు అడిగైతే ఇంకో 100 చీమలు చచ్చిపోతాయి. కాబట్టి నువ్వు చీమై పుడితేనే చీమకు అర్థమవుతురా అని చెప్పాడట. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని యొద్దకు రావాలంటే మానవుడిగా రావాలి. మానవుడిగా వస్తేనే మన భాష ఆయనకు తెలుస్తుంది, ఆయన భాష మనకు తెలుస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటం అదే క్రిస్మస్. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనకుండా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఆయన భూమి మీదకి మానవుని రక్షణ కొరకు వచ్చాడు. దేవుని బిడ్డారా, దేవుడు అనేవాడు మనిషిని రక్షించటానికి రావాలి తప్ప శిక్షించటానికి అక్కర్లేదు. కానీ మనం అంటాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే, దుర్మార్గులను చంపడానికి వచ్చామంటున్నారు దేవుళ్ళు, మంచివారిని కాపాడటానికి వచ్చామంటున్నారు. అసలు మంచివాడు ఎక్కడున్నాడు భూమి మీద? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడట. అర్థమైందా? కాబట్టి యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను భూమి మీదకి వచ్చింది పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చానంటున్నాడు. దేవుడు మానవునికి సేవ చేయటానికి రావాలి తప్ప సేవ చేయించుకోవడానికి అక్కర్లేదు. దేవునికి సేవ చేయటానికి పరలోకంలో దూత గణములు, కెరూబులు, సెరూబులు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఇంకో మాట అన్నాడు, వైద్యుడు ఆరోగ్యవంతులకు అక్కర్లేదు. వైద్యుడు ఎవరికి కావాలమ్మా? రోగులకే వైద్యుడు. అర్థమైందా? అలాగే దేవుడు పరిశుద్ధులకు అక్కర్లేదు. ఎవరికి కావాలమ్మా? పాపులకు కావాలి. అందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది అంటున్నాడు.
కాబట్టి పరిచర్య చేయించుకోవటానికి దేవుడు భూమి మీదకి రావనవసరం లేదు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నాకు 18 నెలల మనవరాలు ఉంది. నేను ఇంటికి వెళ్ళగానే అమ్మాయిని లేపి, అమ్మ చాలాసేపు నిలబడి వాకింగ్ చెప్పాను, నాకు కాళ్ళు నొక్కమ్మా అంటానా? ఏమండి, నాకు టీ పెట్టమ్మా అంటానా? నేను ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి మీద ప్రేమతో పడుకున్నా సరే లేపి ఎత్తుకుంటాను, ముద్దులు పెట్టుకుంటాను, ఇదిగో నీకు పండు తెచ్చానమ్మా అంటాను. ఆమెకు సేవ చేయడానికి నేను ఉండాలి తప్ప నాకు సేవ చేయడానికి ఆమె సరిపోదు. అలాగే దేవుడు మనకు సేవ చేయడానికి వచ్చాడు. అందుకే మనుషునిగా పుట్టాడట ఆయన. మనుషునికి సేవ చేయాలంటే దేవుడు ఏమవ్వాలమ్మా? మనిషి అవ్వాలి. అర్థమైందా? ఆ దేవుడు మనల్ని రక్షించటానికి దేవునికి కొన్ని అర్హతలు ఉండాలి. దేవుడు పరిశుద్ధుడైతేనే పాపిని పరిశుద్ధునిగా చేస్తాడు. దేవుడు బలవంతుడైతేనే గాని బలహీనులమైన మనల్ని ఆయన బలవంతులుగా చేయలేడు. కాబట్టి దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు దేవుడు అని చెప్పడానికి ఈ రాత్రి ఎన్ని ఆధారాలు ఉన్నాయో కొన్ని మీకు చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభువారు ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక గ్రామానికి దేవుడు కాదు. కుల మతాలకు అతీతుడు ఆయన. చాలా మంది దేవుళ్ళు, గ్రామ దేవుళ్ళని, జిల్లా దేవుళ్ళని, రాష్ట్ర దేవుళ్ళని మనం దేవునికి హద్దులు పెట్టాం. దేవుని బిడ్డలారా, అలాంటి హద్దులు పెట్టిన పరిస్థితిలో మరి దేవుళ్ళకు హద్దులు ఉండవు. దేవుడు సర్వాంతర్యామి, లోకమంతా నిండినవాడు. అంతేకాదు దేవుడు అనేవాడు స్వయంభవుడు. దేవుణ్ణి ఎవరు చేయలేరు, దేవుణ్ణి ఎవరు చెక్కలేరు, దేవుణ్ణి ఎవరు అమ్మలేరు. దేవుడు స్వయంభవుడు కనుక దేవుని బిడ్డలారా, ఆయన జన్మకు ఆయనే కర్త. అర్థమైందా? దేవుణ్ణి ఎవరు చేయలేదు. ఆయన పరలోకము నుంచి భూలోకానికి ఆయనగా రాగలిగిన వాడు, వచ్చాడు. మరి వచ్చినట్లుగా మనకు ఎలా తెలుసు అనుకుంటున్నారేమో, ఆయన పుట్టిన తర్వాత చరిత్ర ప్రారంభమైంది. అందుకని ఆయన చరిత్ర పురుషుడు అంటారు. యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచే చరిత్రకు ఆధారం ఉంది. గౌతమ బుద్ధుడు పుట్టాడు అంటే క్రీస్తుకు పూర్వము అని చెప్పాలి, లేదా దానికి విలువ లేదు. మహాత్మా గాంధీ పుట్టాడంటే క్రీస్తు శకము పలానా సంవత్సరం అని చెప్పాలి. ఇక్కడ చాలా తేటగా అర్థమవుతుంది. యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి, ఆయన భూమి మీదకి వచ్చాడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప చరిత్ర ఏం కావాలి? ఈ చరిత్ర మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల వారు కూడా క్రీస్తు శకం అనే మాటను వారు వాడుతున్నారు. కాబట్టి ఆయన వచ్చాడు, పుట్టాడు అనే దానికి గొప్ప ఆధారం ఇది మహాజ్ఞానులైన వారు కనుగొన్నారు. కాబట్టి దేవుని బిడ్డారా, చరిత్ర పురుషుడు, స్వయంభవుడు. అంతేకాదు దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనకు దేవునికి ఉండవలసిన అర్హతలు ఉన్నాయి. ఈనాడు ప్రపంచమంతా యేసు ప్రభువాన్ని ఎందుకు కొలుస్తున్నారు, ఎందుకు నమ్ముతున్నారంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు,
యేసు ప్రభులో స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, దేవుడనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు దేవుడు, పాపం లేనివాడు, పాపం అంటనివాడు. ఆయనను గూర్చి ఆనాటి పిలాతు గవర్నర్ సాక్ష్యం ఇచ్చాడు, ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదని. ఆయన భార్య అంది, ఈయన నీతిమంతుడు అని చెప్పింది. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు చెప్పారు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. కనుక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ఎలాగుండాలి? కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరము లేనివాడు దేవుడు కానీ ఉన్నవాడు దేవుడు కాదు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు అనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడే పాపిని స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు. అర్థమైందా అండి? ఒకసారి ఒక గుడ్డివాడు, అంటే చూపు బాగా తగ్గిపోయి చూపు సరిగ్గా లేక కంటి హాస్పిటల్కి వెళ్ళాడట. కంటి హాస్పిటల్కి ఎందుకు వెళ్తారమ్మా చెప్పండి? చూపు సరిగ్గా లేకపోతే కంటి హాస్పిటల్కి వెళ్తారు. పాపం ఒకడు కంటి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఎందుకు వచ్చావురా అన్నాడట. అయ్యా, ఈ మధ్య చాలా ఇబ్బందిగా ఉండదండి, ఒకరిని చూస్తుంటే ఇద్దరి కింద కనపడుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉందండి అన్నాడట. అప్పుడు డాక్టర్ గారు అన్నారట, ఈ మాత్రం దానికి ముగ్గురు ఎందుకు వచ్చారు లోపలికి అన్నాడట. ఈ మాత్రం దానికి ముగ్గురు ఎందుకు వచ్చారు లోపలికి అన్నాడట. అంటే పేషెంట్ ఏమో ఒకరిని చూస్తుంటే ఇద్దరి కింద కనపడుతుంటే, డాక్టర్ గారికి ఒకరిని చూస్తుంటే ముగ్గురు కింద. అంటే రోగి మంచోడా, డాక్టర్ గారు మంచోడా? ఇంకా వాడిని కంటి డాక్టర్ అని పెట్టుకోవటమే పెద్ద పొరపాటు. ముందు వాడు పేషెంట్. అర్థమైందా? కనుక దేవుళ్ళ మనం చెప్పుకునేటువంటి వారిలో దైవ లక్షణాలు ఉన్నప్పుడే వారు దేవుళ్ళు అవుతారు. అర్థమైందా? దేవునికి కామం, క్రోధం, కోపం ఇవేవి ఉండకూడదు. ఉంటే ఏమండి, వాళ్ళకంటే మనమే మంచివాళ్ళం. మనం జాగ్రత్తగా బ్రతుకుతున్నాం. అర్థమైందా? కాబట్టి రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డారా, యేసు ప్రభు వారు దేవుడని చెప్పడానికి సృష్టి సాక్ష్యం ఇస్తుంది. మహానుభావులు ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు. ఆయన నీటి మీద నడిచాడు, అంత అధికారం ఉంది ఆయనకి. సముద్రం పైకి లేచి ఉప్పొంగిపోతుంటే సముద్రాన్ని గద్దించాడు, అధికారం ఉంది ఆయనకి. రోగాలను గద్దించాడు, రోగాలు పోయినాయి. ఇలాగన సృష్టిలో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రజలు దేవుణ్ణి కనుగొన్నారు. ఈనాడు ప్రజలు యేసయ్యను నమ్ముకుంటున్నారు. ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనలో ఉన్న కరుణ, ప్రేమ, దయ, కనికరములు ఇవన్నీ కూడా ప్రపంచంలో దేవుడిని తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఇక ఆయన్ని వెంబడించకుండా, ఆయన నమ్మకుండా ఉండలేకపోయారు. మా నాన్నగారు చేసిన పని కూడా అదే. యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని చూశారు, ఆయనలో ఉన్న క్రమాన్ని చూశారు, ఆయనలో ఉన్న కటాక్షము చూశారు. ఎంతటి పాపినైనా క్షమించే మనసు యేసు ప్రభులో ఉంది. నేను సెంట్రల్ జైల్లో దేవుని వాక్యం చెప్తా ఉంటాను. ఇద్దరు వ్యక్తులకు ఉరిశిక్ష పడింది. చిలకలూరుపేటలో 26 మందిని బస్సులో ఉండగా కాల్చేశారు. అది పెద్ద నేరం. 26 మంది చనిపోయారు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని జైలుకి తీసుకొస్తే వాళ్ళ గురించి
ప్రార్థన చేసి వాళ్ళకు వాక్యం చెప్పా. వాళ్ళకి ఉరిశిక్ష పడినప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఈ శిక్ష న్యాయమే, మేము ఈ నేరం చేసింది పగతో చేయలేదు, కక్షతో చేయలేదు, దురాశ మాలోకి వచ్చింది, దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి అంది. కాబట్టి మేము చేసిన నేరానికి మాకు ఈ శిక్ష న్యాయమే, దేవుడు మమ్మల్ని శిక్షించినా ఆయన రక్షించుకుంటాడు, మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పి వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎప్పుడైతే ఉరిశిక్ష పడిందో మరి ఆఖరి కోరిక మాకు బాప్తిజం కావాలి అన్నారు. అప్పుడు నేను అన్నాను, జైల్లో బాప్తిజం గట్ట ఇవ్వనెవరయ్యా అంటే, లేదండి ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఆఖరి కోరిక ఉంటుంది కదా, మాకేమి అక్కర్లేదు, మాకు బాప్తిజం ఇస్తే చాలన్నారు. అప్పుడు అధికారుల దగ్గరికి పోయి అడిగితే వాళ్ళు అన్నారు, బాప్తిజం అంటే ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది అన్నారు. దొరికేది కాదయ్యా, అది ఇచ్చేది అని వాళ్ళకి వివరంగా చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించి సరే ఇవ్వండి బాప్తిజం అన్నారు. అప్పుడు వాళ్ళకి బాప్తిజం ఇచ్చా. సాతులూరు చలపతిరావు, గంటెల విజయవర్ధన్ రావు అని ఇద్దరు యవనస్తులు. ఈరోజు బాప్తిజం ఇచ్చాను, రేపొద్దుటే ఉదయం 5 గంటలకి వాళ్ళకు ఉరి తీస్తారు. అయితే తెల్లవారితే ఉరి తీస్తారనిగా వాళ్ళిద్దరికి 3 గంటలకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి 5 గంటలకల్లా ఉరి కంబం దగ్గరికి తీసుకొస్తారు. నన్ను ఆఖరి ప్రార్థన చేయమన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక 3 గంటలకు తలుపు తీసి వారిని బయటకు తీసుకొస్తుంటే ఢిల్లీ నుంచి, రాష్ట్రపతి భవనం నుంచి ఒక అద్భుతమైన వార్త వచ్చిందంటే ఏంటంటే ఉరి శిక్షణ ఆపండి అని. చెప్పలు కొట్టండి. అధికారులు అందరూ ఆశ్చర్యపోయారు. సిలువలో దొంగను క్షమించిన దేవుడు ఇప్పుడు కూడా క్షమించాడు అంటే యేసు ప్రభువు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. చూసారా, దేవుని లక్షణాలు ఉన్నవాడు దేవుడు అవుతాడు, ప్రేమ కలిగిన వాడు దేవుడు అవుతాడు. అర్థమైందండి? కనుక ఈ రోజున దేవుళ్ళు అనబడిన వారిలో ఎంతో మంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు, గుడ్డిగా ఎవడు నమ్మట్లేదు. అర్థమైందా? దేవుడు కూడా చెప్పాడు, నన్ను గుడ్డిగా ఎవరు నమ్మకంటారా బాబు, రుచి చూచి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకోవటం అంటే ఏంటి? పాలు తెల్లగా ఉంటాయి, కళ్ళు కూడా తెల్లగా ఉంటాయి. మరి పాలు ఏంటో కళ్ళు ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? రుచి చూడాలి కదా. అప్పుడు ఏం తెలుస్తుంది? అయ్యి బాబు ఈ పాలు, అమ్మో ఇవి కళ్ళు అని తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఏమ్మా, పాలము ఇంట్లోకి పట్టుకెళ్తాం, కళ్ళము బయట పారేస్తాం కదా. అలాగనే దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలంటే ఆ దేవుడు ఎవరైనా పర్వాలేదు. అర్థమైందా? మనం ఏ దేవుడిని విమర్శించవలసిన అవసరం మనకు లేదు. అయితే మనము నమ్మే దేవుడు దైవ లక్షణాలు కలిగిన వాడా కాదా? మన దేవుడు పరిశుద్ధుడా కాదా? మన దేవుడు మనకు సేవ చేయడానికి వచ్చాడా కాదా? మన దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి అర్హుడా కాదా? మరణాన్ని గెలిచిన వాడా కాదా? నిత్యత్వానికి మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన అర్హుడా కాదా? ఇవన్నీ కూడా మనం పరిశీలనగా తెలుసుకోవాలి తప్ప గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. అర్థమైందా? కొంతమంది గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంటారు.
గుడ్డెద్దు చేలని, గుడ్డెద్దు చేలని ఎందుకు వచ్చిందంటే, గుడ్డి ఎద్దుని మనం చేలో వదిలిపెట్టామనుకోండి, అది గడ్డి తింటుందో దూలగుండాకు తింటుందో దానికి తెలుస్తుందా? నవ్వులకుండా పోద్దంతే. అదే కళ్ళున్నదైతే ఏం చేస్తుంది? ఏది తినాలో ఏది తినకూడదు దానికి తెలుస్తుంది. ఈనాడు చాలా మంది గుడ్డెద్దు చేలో పడినట్టుగా, ఏమండి, దేవుడు అవునా కాదా, ఎందుకు దేవుడు అయ్యాడు, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూడకుండా గుడ్డిగా నమ్మేస్తున్నారు. నేను చెప్పాను కదా, పాము దేవుడే, గెద్ద దేవుడే, అగ్గి దేవుడే, వానా దేవుడే, కొండ దేవుడే, రాయి దేవుడే, కానీ ఏది దేవుడు కాదు. ఎప్పుడు తెలుసుకున్నాడు? అవి కాదన్నప్పుడు తెలుసుకున్నాడు. అలాగే రాత్రి దేవుని బిడ్డారా, యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఆయన కారణ జన్ముడు. ఒక కారణాన్ని బట్టి వచ్చాడు భూమి మీదకి. దేనికోసం వచ్చాడమ్మా? ఒక కారణాన్ని బట్టి వచ్చాడు. ఏ కారణం అది? సుఖభోగాలు అనుభవించడానికి రాలేదు ఆయన. మనుషుల చేత సేవ చేయించుకోవడానికి రాలేదు. మనుషుల చేత మోయించుకోవడానికి రాలేదు. అర్థమైందా? తన పోలికలో చేయబడ్డ మానవుణ్ణి రక్షించడానికి వచ్చాడు. అందుకే కారణ జన్ముడు ఆయన. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ పండుగని రక్షణ పండుగ అని పిలుస్తారు. అర్థమైందా? రక్షణ పండుగ. ఈ పండుగలో కొట్టుకోటాలు, చంపుకోటాలు, మునిగిపోటాలు, కాల్చుకోటాలు, ఇలాంటి విషాదాలు ఏవి కూడా ఉండవు. క్రిస్మస్ అంటే ప్రేమను పంచటం, ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి మనం కొత్త బట్టలు కొనిస్తాం. మా చర్చిలో ఇప్పటికే చాలా మంది బట్టలు తెచ్చేశారు. దేనికి తెచ్చారు? మా ఎప్పుడు మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం, కట్టుకుంటాం, కాబట్టి క్రిస్మస్లో బట్టలు సరిగ్గా లేని వారికి బట్టలు ఇవ్వాలి. అలాగనే మంచి భోజనం పెట్టాలి. రోగులైన వారిని చూసి పరామర్శించి వాళ్ళకి పండ్లు ఇచ్చి రావాలి. జైల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళి వారిని ఓదార్చి రావాలి. ఎన్ని మంచి కార్యాలు ఉన్నాయండి క్రిస్మస్లో. క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. కేక్ అంటే ఏంటి? అందమైంది. దేవుని పిల్లలు అందంగా ఉండాలి అంటే సినిమా యాక్టర్లో ఉండమవసరం కాదు కదా, మంచిగా ఉండాలి. అందం అంటే మంచిగా ఉండాలి. తర్వాత కేక్ ఎలా ఉంటుందమ్మా? మధురముగా, రుచిగా ఉంటుంది. దేవుని పిల్లలు లోకానికి ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి. అదేదా మన నోట బూతులైనను సరసోక్తులైనను అలాంటి అపవిత్రమైన మాటలు ఏవి ఉండకుండా ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు, బలపరిచే మాటలు, అర్థమైందా? దేవుని మాటలు తప్ప మన నోట్లో ఏ మాటలు కూడా ఉండవు దేవుని బిడ్డలమైనప్పుడు. కాబట్టి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలట. అది దేవుడు మనకి చూపించాడు. దేవుని పేరే ప్రేమాస్వరూపి. మనము దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు ఎంతో తృప్తిగా ఉంటుంది ఈ మాట. అసలు యేసు ప్రభువుని గురించి ఎందుకండి ఇలాగా మీరు ప్రకటిస్తారు? యేసు ప్రభువుని గురించి ఎందుకండి మీరు ఇలాగా ప్రచారం చేస్తారు? మీరు మత మార్పిడి చేస్తున్నారని కొంతమంది ఏమండి దుష్ట ఆలోచనతో ఇది మత మార్పిడి అనుకున్నారు. నేనంటాను, దేవునికి అసలు మతంతో పని లేదండి. ఇంకొక మాట అంటాను, మతం తీసుకున్నా ఒకటే, విషం తీసుకున్నా ఒకటే.
మతము మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్దు, మార్గం తీసుకెళ్తుంది. అర్థమైందా అండి? మతము మనల్ని కొట్టుకునేలాగా, చంపుకునేలా చేస్తుంది. కానీ మనం దేవుని యొద్దకు రావాలంటే మార్గం కావాలి. మార్గము తప్పిపోయిన వాడిని మార్గంలోకి తీసుకెళ్ళటానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నేనే మతం అనలేదు ఆయన. దేవునికి మతం ఏంటండి? దేవుళ్ళు కూడా మతాలు అంటించారు. అయితే ఈ రాత్రి ఎందుకు ఇలాగన ఆరు బయట కూర్చుని పాటలు పాడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నారంటే, దేవుని ప్రేమ అనుభవించిన వారు మాత్రమే ఆ ప్రేమను వెల్లడిపరుస్తారు. ఈరోజు నా వెనకాల దైవజనులు ఎంత ప్రయాసపడి వారు నమ్మిన సత్యాన్ని, వారు దేవుని దగ్గర పొందిన ప్రేమను పంచటానికి ఈ కూడికి పెట్టారు. ఆ పంచడం ఏంటో చెప్తాను. ఒకసారి ఒక కుక్క మీద నుంచి ఒక కారు వెళ్ళిపోయింది. ఆ కుక్క 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే నా బోటోడు చూసి, ఇది ఇక్కడ ఇలాగ ఉంటే చచ్చిపోద్ది, ఇంకోటి ఎక్కించేస్తాడని పక్కకు జరపబోతుంటే డ్రైనేజీలోకి వెళ్ళిపోయింది ఆ కుక్క. నాకు పని ఉంది బాబు అని నేను వెళ్ళిపోయా. ఇప్పుడు డ్రైనేజీలో పడిపోయిన కుక్క పని ఎలా ఉందంటే, గోరు చుట్టు మీద రోకల పోట్లాగా, ఎవడో ఎక్కించేశాడు బాబు అని పక్కన పై ఏడుద్దామంటే ఇంత లోతైన డ్రైనేజీలో పడేశాడు, ఇప్పుడు నా బ్రతికేంట్రా బాబు అని మూలుగుతుంది, ఏడుస్తుంది. అయితే జనం బాగా తిరుగుతున్నారు ఆ సెంటర్లో. మనిషి ప్రాణాపాయంతో ఉంటేనే మనుషులు పట్టించుకోవట్లేదు. సెల్ఫీలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ముందు కాపాడక మానేసి. పాపం ఆ కుక్క ఏడుస్తుంటే దాని బాధ ఎవరికి అర్థం అవుద్దమ్మా చెప్పండి? వేరే కుక్క కాదు, పశువులు డాక్టర్ గారికి అర్థమైంది. ఆయన ఆ రోడ్లో వెళ్తున్నాడు అన్నమాట. పశువులు డాక్టర్ గారికి వినబడితే వెంటనే కారు పక్కన పెట్టి ఆ కుక్కను ఎదుగుతున్నాడు. ఎక్కడ మూలుగుతుందా అని ఎదుగుతుంటే ఆయన కనుగొన్నాడు. అయ్యో ఇక్కడ మూలుగుతుందా అని చెప్పి చెయ్యిస్తుంటే అందట్లేదు. దిగుదామంటే డాక్టర్ గారు మంచి డ్రెస్ వేసుకున్నాడు. పైనా సరే దాన్ని కాపాడటమే నా పని అని కిందకి దిగి ఆ కుక్కను పైకి లేపి ఆ దగ్గర కుళాయి ఉంటే కుళాయి దగ్గర శుభ్రంగా కడిగేసి సబ్బు పెట్టి తన కారులో ఎక్కించుకున్నాడు. ఎవరిని ఎక్కించుకుంటాడమ్మా? పైగా ఊర కుక్క, అది పెంపుడు కుక్క కూడా. కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చక్కగా ఆపరేషన్ చేసి పైసా ఖర్చు లేకుండా. కుక్క ఏమవుతుంది ఏమండి? పైసా ఖర్చు లేకుండా దానికి శుభ్రంగా ఆపరేషన్ చేసి 6 నెలల్లో నడిచేలా చేశాడు. దానికి రోజు గుడ్డు, పాలు, బిస్కెట్లు, హార్లిక్స్. ఏమండి? ఎందుకంటే దాని బాధ తెలిసిన వాడు కాబట్టి డాక్టర్ గారు దానికి అన్నీ పెట్టాడు. అది చక్కగా 6 నెలల తర్వాత జాయిగా దేకటం, తర్వాత నడవటం, తర్వాత కొంచెం పరిగెత్తటం, ఇవన్నీ చేస్తుంది. అయితే ఈయన రోజు ఉదయం రాగానే కూర్చోగానే ఆ కుక్క పరిగెత్తుకుని వచ్చి ఆయన 2 పాదాలు నాకేస్తుంది. ఎందుకని? మహానుభావుడా, మురికిలో పడిపోయిన చచ్చిన కుక్కలాంటి నన్ను ఎవరు పట్టించుకుంటారయ్యా? నాలాంటి వారిని ఎవరు ఇష్టపడతారు? నా కోసం కారు ఆపి, కారు దిగి, మురికిలోనికి దిగి, ఆ మురికి కోపములోంచి నన్ను పైకి లేపి నీ కారులో ఎక్కించుకున్నా, నన్ను శుభ్రంగా కడిగావు. పుట్టినప్పటి నుంచి నాకు స్నానం లేదు, నువ్వు చేయించడమే.
అని చెప్పి ఆయన పాదాలు నాకుతా కాసేపు ఆయన రుణం తీర్చుకుందట. ఇలాగ రోజు ఇదే పని. ఈ సంగతి ఇంటి దగ్గర చెప్పాడట. అమ్మా ఇలా జరిగిందిరా కుక్క, దాన్ని బాగు చేశాను, మరి దానికి ఎంత ప్రేమ అంటే నన్ను చూడకుండా ఒక రోజు ఉండలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళగానే నా 2 కాళ్ళ మీద పడిపోద్ది, ముద్దులు పెట్టేసుకుంటుంది అని చెప్తా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూద్దామా అనుకుంటున్నారు. ఒక రోజున డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోతున్నాడు సాయంత్రం హాస్పిటల్ అయిపోయిన తర్వాత. ఈ కుక్క కారు దగ్గరికి వచ్చి, అయ్యా మరి హాస్పిటల్లోనే ఉంటున్నాను నేను, నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నావు, పగలే కాదు రాత్రి కూడా నీతో ఉంటా, నీ కాళ్ళ దగ్గర పడుకుంటా అని కారు ఎక్కుతుంటే డాక్టర్ గారు అన్నాడు, వద్దమ్మా వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటే, పాపం దీనంగా ఆ డ్రైనేజీలో పడిపోయినప్పుడు ఎలా మూలిగిందో అలాగా మూలిగింది. మూలగానే ఆయన అన్నాడు చూద్దానే అని కారు ఎక్కేసి ఆయన వెళ్ళిపోయి మరి ఇక్కడి నుంచి మండపేట అంత దూరం ఆయన ఇల్లు, మండపేట కలవపూ దగ్గర ఇల్లు. ఆయన అక్కడికి వెళ్ళిపోయి డోర్ తీసేటప్పటికి కుక్క అక్కడ ఉంది. డాక్టర్ గారికి మతిపోయింది. అబ్బా, ఇంత స్పీడ్గా వచ్చాను నేను కారుతో సమానంగా పరిగెత్తేంత శక్తి దీనికి వచ్చేసింది అని చెప్పి దాన్ని ఇంకా చూసి ఎత్తేసుకుని ముద్దెట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళి భార్య పిల్లలు పరిగెత్తుకుని వచ్చి, డాడీ నువ్వు చెప్పిన కుక్క ఇదేనా అని అంటే, ఇదేనమ్మా అంటే వాళ్ళు ఎత్తుకోవడం మొదలెట్టారు. సరే సాయంకాలం డాక్టర్ గారు స్నానం చేసి భోంచేసి ఆయన ఏసీ గదిలోకి వెళ్ళిపోయాడు పడుకోవడానికి. ఏసీ గదిలోకి వెళ్ళిపోతే కుక్క కూడా ఏసీ గదిలోకి వెళ్ళిపోయింది. దీని బతుకెక్కడదే? డ్రైనేజ్లో ఉన్న కుక్క ఏసీలోకి వెళ్ళిపోయిందండి. అలాగ ఒక వారం రోజులు హ్యాపీగా ఏసీలో ఉండి ఒకరోజు కనపడకుండా పోయిందట. ఎక్కడిపోయిందమ్మా? కనపడకుండా పోయింది. పాపం డాక్టర్ గారు పెంచిన ప్రేమ మీద ఎతికాడు, ఎక్కడికి వెళ్ళిపోయిందని కారులో ఎతికితే ఎక్కడ కనపడలేదు. అప్పుడు డాక్టర్ గారు చాలా బాధపడ్డాడు, దీనికి ఇంత సేవ చేశాను, ఇంత బాగు చేశాను, కనీసం చెప్పకుండా పోయింది, కుక్క బుద్ధి ఇంతే అని ఆయన బాధపడ్డాడు. బాధపడిన తర్వాత 3 నెలల తర్వాత కుక్క మళ్ళీ వచ్చింది అర్ధరాత్రి. ఎన్ని నెలల తర్వాత? 3 నెలల తర్వాత కుక్క ఇంటికి వచ్చి ఆ తలుపు గోకుతుంది, తలుపు తీయమని. డాక్టర్ గారికి కోపం వచ్చింది, దీనికి ఏదో బాధ వచ్చి ఉంటుంది, బాధ వచ్చినప్పుడే కదా మనం గుర్తొస్తాం. ఏమండి, మనం అంతే కదా. దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు? డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడ. ఇప్పుడు డాక్టర్ గారు అలాగే ఏడవని పొదురు ఇద్దాం తలుపు అని ఆయన తలుపు తీయట్లేదు. తలుపు తీయకపోతే ఆ తలుపును గోకేస్తుంది. డాక్టర్ అనుకుంటున్నారు, అరే మొన్నే పెయింట్ వేయించాను, గోకేస్తుంది, లేద్దామా వద్దా అనుకుంటుంటే కుక్క అనుకుంటుంది, ఇలా గోకినంత మాత్రం లేవడు, నేను డ్రైనేజీలో ఎలా మూలిగానో అది ఒకసారి వినిపిద్దాం అని అని పాపం ఏడుస్తుంటే ఆయనకి అర్థమైపోయింది, చాలా బాధలో ఉందరా అని తలుపు తీసి బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత లైట్ వేసాడు. లైట్ వేసిన తర్వాత రా, ఎక్కడ పోయావు రా అన్నాడు. అది అంటుంది, ఇలా ఊపుతుంది రానని ఊపుతుంటే ముందు వస్తావా రావా అన్నాడు. ఆయన రాను అని గారంగా దగ్గరికి వెళ్ళి ఆయన లుంగి పట్టుకుని బయటికి రమ్మంటుంది. ఏంట్రా బయటికి రమ్మంటుందని ఇంకో లైట్ వేసాడు. ఇంకో లైట్ వేసి బయటకు వచ్చి చూస్తే ఒకటేమో గజ్జి కుక్క, ఒక కుక్క మీదేమో వేడి గంజి పోసారు.
పాపం ఒక కుక్కని ఎవడ కొట్టాడు, మూతి వంకరపోయింది. ఇంకో కుక్కమో గజ్జి కుక్క. ఇలాగ 6 కుక్కలు తీసుకొచ్చింది ఇది వెళ్ళిపోయి. ఎన్ని కుక్కలు తీసుకొచ్చిందమ్మా? డాక్టర్ గారు హృదయం ఉప్పొంగిపోయింది అన్నమాట. ఆయనకి సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా అంత సంతోషం లేదట. ఎందుకు ఆయనకు అంత సంతోషం అంటే, ఇలాంటి వాటి కోసమే కదా నేను డాక్టర్ని అయ్యాను, ఇలాంటి వాటిని బాగు చేయటం కొరకే కదా నేను ఉన్నాను అని ఆయన గజ్జి కుక్కని, గంజి పోసేసిన కుక్కని, చెవు ఇరిగిపోయింది ఒక కుక్క ఎవడో రాయి పెట్టి కొడితే ఆ కుక్కల్ని దగ్గరికి తీసుకుని కౌగులించుకుని కన్నీరు పెడుతున్నాడు ఆయన. అయ్యో, ఈ లోకంలో మీలాంటి వాళ్ళు ఉన్నారా, మీలాంటి వాళ్ళు ఉన్నారా, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా అని కౌగులించుకుంటుంటే అప్పుడు డాక్టర్ గారికి అర్థమైంది. ఏంటి తెలుసా? ఈ ముందు బాగుపడిపోయిన కుక్క ఉందే, ఈ కుక్క నేను ఏసీ రూమ్లో పడుకోవటానిక నేను బాగుపడింది, నా జాతి వారు ఎంతమంది బయట బాధలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ శుభవార్త చెప్తా. ఏ శుభవార్త? ఒరేయ్, మనల్ని ఎవడు పట్టించుకోకపోయినా ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు, మన దగ్గర పైసా తీసుకోడురా. నేను ఇలాగున్నాను ఒకప్పుడు డ్రైనేజీలో, నేను డాక్టర్ గారిని వెతకలేదు కానీ డాక్టర్ గారిని నన్ను వెతికారు. నేను డాక్టర్ గారిని ప్రేమించలేదు కానీ డాక్టర్ గారిని నన్ను ప్రేమించారు. మలినంతో మురికితో నన్ను శుభ్రపరిచాడు, కడిగాడు. 20 లక్షల రూపాయల కారులో నన్ను ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి నన్ను బాగు చేశాడు. ఇలాంటి మహానుభావుడు మనలాంటి వారి కోసం ఉన్నాడనే సంగతి నేను చెప్పకుండా ఏసీలో పడుకుంటానా? అందుక నేను బాగుపడింది అని ఈ శుభవార్తను తన జాతి కుక్కలకు చెప్పడానికి 3 నెలలు పట్టింది అది బయటికి వెళ్ళటానికి. ఎందుకో తెలుసా? అసలు సాధారణంగా ఈ వీధిలో కుక్క ఆ వీధిలో కుక్క పడదు. తెలుసా మీకు ఆ సంగతి? పాప ఈ కుక్క ప్రతి వీధిలోకి వెళ్ళి నన్ను కరిస్తే తర్వాత కరిద్దరు కానీ ముందు నా మాట వినడమ్మా. ఏమండి, ఇప్పుడు శుభవార్త పట్టుకెళ్ళి పక్కేదులు చెప్తుంటే ఇక చెప్పకండి, మాకు చెప్పకండి అంటున్నారు. అర్థమైందా? వాళ్ళకి ఏంటంటే ఆ ద్వేషం ఉండిపోయింది వాళ్ళలో. మనిషికి పట్టలేదు. సొంత ఇంట్లోనే అక్క చెల్లెలకి గొడవ, అన్నదమ్ములకు గొడవ. ఏమండి, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, పలకరింపులు లేవు. ఒకే ఇంట్లో 6 ఉన్నారు, పొద్దు నుంచి పడుకునే వరకు మాట్లాడుకోవట్లేదు. అంటే ఎవడసేలాడిది. అర్థమైందా? కాబట్టి ఈ కుక్క ఆ కుక్కలకు చెప్పిన శుభవార్త ఏంటి? నీ గజ్జి తగ్గిపోద్ది, నీకు మళ్ళీ చెవు వచ్చేస్తుంది, కాలిపోయిన చర్మం మళ్ళీ మామూలు అయిపోద్ది. ఆ మహానుభావుడు ఉన్నాడమ్మా, నన్ను బాగు చేసిన వాడు, మీరు కూడా రండిరా, మీ జీవితాలు బాగుపడతాయి, పైసా తీసుకోడు ఆయన అని చెబుతుంటే ఆ కుక్కలు విన్నాయండోయ్, అదేంటో చూద్దాం అని బయలుదేరే. ఇక చూసుకోండి, మహానుభావుడు కుక్కలన్నింటినీ కౌగిలించుకుని గబగబా పాలు పోసి గాయాలు కట్టి మరుసటి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మౌనంగా ఉండలేడు. తాను పొందిన ఆ గొప్ప మేలు ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. భక్తుడైన దావీదు అంటాడు, నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను మౌనంగా ఉండలేను. నేను ఎలాగ బాగుపడ్డానో నా తోటి మానవులు కూడా బాగుపడాలి కనుక
నేను వారి వద్దకు పోయి ఈ శుభవార్త చెప్తానని దేవుని బిడ్డ భక్తుడైన దావీదు ఎంతో మందిని దేవుని వద్దకు తీసుకొచ్చాడు. కాబట్టి మనము కుక్క లాంటి వారు. మనల్ని బాగు చేసిన దేవుడు ఏమండి అనేక మందిని మనం దేవుని వద్దకు తీసుకురావాలి. మా నాన్నగారు మొట్టమొదటి యేసు ప్రభు నమ్ముకున్న మా బంధువులందరికీ శుభవార్త చెప్పారు. కొంతమంది హేళన చేశారు, కొంతమంది అరే పిచ్చోడా అన్నారు. మా నాన్నగారు చెప్పారు, సిలువను గూర్చిన వార్త, దేవుని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమేమో కానీ దేవుని నమ్మిన వారికి ఇది గొప్ప శక్తి అని ప్రకటించగా కొంతకాలానికి మా అమ్మగారు తరపు, నాన్నగారు తరపు బంధువులు అందరూ దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప దేవుణ్ణి మాకు పరిచయం చేశావు అని ఈ రోజున ఒకప్పుడు అన్యులుగా ఉన్నవారు ఇప్పుడు ధన్యులైపోయారు. అర్థమైందా? దేవుని బిడ్డారా, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో ఉన్న మమ్మల్ని దేవుడు ఏసీలోకి తీసుకొచ్చాడు. ఏసీ అంటే ఏంటి? ఏసయ్య. ఏసీ అంటే మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఎంత గొప్ప మాట. కనుక దేవుని బిడ్డారా, ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకోండి నేను చెప్పడానికి రాలేదు, కానీ ఆయన ఎలాంటి వాడో చెప్పా, ఆయన ఎంత గొప్పవాడో చెప్పా. ఇక మీరు నిర్ణయించుకొని ఈ సత్యాన్ని ఎంతవరకు ఇది సత్యమని మీరే పరిశీలించి, మీరే పరీక్షించి తెలుసుకోండి. ఆడవాళ్ళు చీర కొనడానికి వెళ్తారు. ఒక చీర కొనడానికి వెళ్ళి 500 చీరల కిందకి తీస్తారు. ఏమండి? ఎందుకని? ఈ 500 చీరలో నాణ్యమైన దాన్ని ఎత్తుక్కుంటారు. చీరకే నువ్వు అంతసేపు ఎదుగుతున్నావే, మరి దేవుడు సృష్టికర్త, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేవాడు. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి వాడై ఉండాలి అని నువ్వు పరిశీలన చేసి తెలుసుకోవాలి. అది జ్ఞానుల లక్షణం. జ్ఞాని అయిన వాడు ప్రతిదాన్ని తెలుసుకోవటానికి ముందుకు వస్తాడు. మూర్ఖుడు ప్రతిదాని మీద తిరుగుబాటు చేస్తాడు. స్టార్టింగ్లోనే ఒకడు మొదలెట్టాడు. అక్కడ స్టార్టింగ్లోనే ఒకడు మొదలెట్టాడు మూర్ఖుడు. ఏమండి? ఎవరు తరవకుండానే మూర్ఖులు పారిపోతారట. వాళ్ళు దేవుని సందులో నిలబడలేరు. అర్థమైందా అండి? భక్తులైన వారు మాత్రమే దేవుని సందులో కూర్చుని చక్కగా దేవుని మాటలు విని తెలుసుకుంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ యేసు ప్రభువు వారు భూమి మీదకి రావటం సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభువు వారు భూమి మీదకి రావటానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభువు వారు భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన రక్షకుడుగా రాబోతున్నాడు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు వారు రానే వచ్చాడు. అంటే ఆయన లేఖన పురుషుడు, లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన ప్రవచన పురుషుడు, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన భూమి మీదకి వచ్చిన సంగతి యావత్ ప్రపంచం తెలుసుకునేలాగా దేవుడు తన దూతను పంపించి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజున ప్రపంచమంతా యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారంటే ఆయన పుట్టిన ఊరుంది, ఆయన ప్రయాణం చేసిన గ్రామాలు ఉన్నాయి,
ఆయన ప్రయాణం చేసిన సముద్రం ఉంది. ఇంకా ఎన్నో ఎన్నో రుజువులతో ఈనాడు ఇజ్రాయెల్ దేశం, ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం, ప్రపంచ దేశాలు వారు వెళ్ళి బైబిల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ యెరూషలేములో ఉండటం చూసి, అబ్బా మా జీవితాలు ధన్యమైపోయినాయి, ఆయన నడిచిన మార్గంలో నడుస్తున్నాం, ఆయన ఉన్న ఊరు వెళ్ళాం, బైబిల్లో గుర్తులన్నీ చూస్తున్నాం, ఆయన సిలువ వేయబడిన స్థలాన్ని చూసాం, ఆయన సమాధి చేసిన స్థలాన్ని చూసాం. ఖాళీ అయిపోయింది, అందులో ఎవరు లేరు. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తా అని చెప్పాడు. ఆయన లేచిపోయాడు, సమాధి ఖాళీగా ఉంది. ఇన్ని గొప్ప రుజువులతో దేవుడు మనకు దొరికినందుకు మనం ఎంతో ధన్యులం ప్రియులారా. కాబట్టి రాత్రి ప్రేమతో దైవాన్వేషకులని మీకు నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటి మన జీవితంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనుగొనాలి. ఆ తర్వాత పెద్దవారు అయిన తర్వాత మనలను పుట్టించిన దేవుని తెలుసుకోవాలి. వారు ధన్యులు. మనల్ని పుట్టించిన దేవుడు ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను గొప్ప స్థలం సిద్ధపరుస్తున్నా పరలోకంలో అన్నాడు. అందుకే ఆయన మళ్ళీ రాబోతున్నాడు భూమి మీదకి. ఆయన నమ్మిన వారందరినీ తీసుకెళ్ళటానికి దేవుడు మరొకసారి రెండవ రాకడలో రాబోతున్నాడు. ఈ పంచభూతములన్నీ లయమైపోతాయి. ఈ భూమి ఆకాశం ఇక ఉండదు. ఈ భూమి మీద ఉన్న చెడుతనము, పాపం అంతా నాశనం చేసేస్తాడు. మనమందరం పరిశుద్ధ పరలోకానికి చేర్చబడతాం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారికి గొప్ప భాగ్యం అనుగ్రహించబడుతుందని ఈ రాత్రి ఈ శుభవార్తమానం మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. చక్కగా వారి వ్యక్తిగత సాక్ష్యమును మరియు దేవుడెవరు, ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడు, ఆయన లక్షణాలు ఏమిటో చాలా వివరణాత్మకంగా వివరించినటువంటి దైవజనులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పబడినటువంటి మాటల నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు అన్నయ్య గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఈలోపుగా కానుకల పాట ఉంటుంది కాబట్టి అనిత మరియు ప్రిస్కిల్లా సిద్ధపడి కానుకలు పడడానికి ముందుకు రావాలని ప్రభుపేట కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన నిజదేవుడైన యేసయ్య, నీ పరిశుద్ధ ఘననామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ దాసులను నిలబెట్టుకుని వారి స్వరానికి నీవే బోరగా ఉండి ప్రభువా నీ మాటలను ఈ యొక్క నేల్టూరు గ్రామంలో ఉన్నటువంటి అనేక ప్రజలకు నువ్వు వినిపింపచేశావు. నిజమే, నీ మాటలు వెత్తబడ్డాయి ప్రభువా, ఇవి వారి హృదయాలలో ఫలింపచేయండి. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు, యేసయ్య దేని కొరకు వచ్చాడు, అసలు నిజదేవుడు ఎవరు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటి అని అనేక విషయాలు ఈ రాత్రి ప్రభువాని దాసుల ద్వారా ఇక్కడున్న అనేక ప్రజలతో నువ్వు మాట్లాడావు. మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి విన్నవారి యొక్క హృదయాలలో మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాటి మీద ఇంకో తండ్రి విన్నవారందరూ తండ్రి సరైనటువంటి అవగాహనలోనికి ఏది నిజం, ఏది సత్యం, ఏది నిజమైనది అని వారంతట వారు పరిశీలన చేసుకుని నిజదేవుడైనటువంటి సత్యాన్ని గ్రహించగలిగిన కృప మీరు అనుగ్రహింపచేయండి. విత్తబడిన ఈ మాటలు అనేక జీవితాలలో ఫలభరితముగా మారి అనేకులను మీరు వెదకి రక్షించి నీ రక్షణ వార్తను అనేకులకు మీరు అనుగ్రహింపచేసి మహిమ పొందమని
ప్రార్థన చేయొచ్చు. యేసయ్య పరిశుద్ధ గణనామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయం ముందు కాంకుల పాట పాడుచూ ఉండగా కాంకులు పట్టుబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండండి. మన మధ్యలో ఉన్నటువంటి రేచల్ మరియు రోషన్న వచ్చి చక్కటి గీతాన్ని ఆలపిస్తూ ఉండగా కానుకలు మనం అందరం సమర్పించేద్దాం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది